దేవుని నామమున స్తోత్రములు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు తన ప్రేమను మన ఎడల హెచ్చుగా కలిగి ఉన్నాడు. బైబిల్ ఇద్దరు చదవండి. రెండు మా లేఖనాలు చెప్తున్నాను. మార్కు సువార్త 16 అధ్యాయం 19-20 వచనాలు ఒకరు, హెబ్రీ 11:32-40 వరకు ఒకరు, మార్కు 16:19-20 ఒకరు, హెబ్రీ 11:32-41. ఇలాగు ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తరువాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయెను. వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడయుండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. ఆమేన్. ఇకను ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలను వారిని గూర్చియు ప్రవక్తలను గూర్చి వివరించుటకు సమయము చాలదు. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోలను మూసిరి, అగ్నిబలమును చల్లార్చిరి, ఖడ్గదారను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలురైరి, అన్యుల సేనలను పారద్రోలిరి, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానము వలన మరలా పొందిరి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి. రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి. గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకొని దరిద్రులయుండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను, కొండల మీదను, గుహలలోను, సొరంగములలోను తిరుగులాడుచు సంహరించిరి. అట్టివారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచెను గనుక వీరు వాగ్దాన ఫలము అనుభవించలేదు. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, చదువుబడిన లేఖనమును ధ్యానిస్తుండగా మా అందరితో కూడా మాట్లాడి మమ్మల్ని నీ కొరకు బలపరచమని కోరుచున్నాం. నీ వాక్యము శ్రేష్టమైనది, నీ మార్గములు మానవ ఆలోచనలకు వేరేను గనుక నీ మార్గంలో ప్రయాణించుటకు మాకు నేర్పించు. బుద్ధి దయచేయము, జ్ఞానము కలిగించు, వివేకము కలిగించు. నేర్చుకున్న మనస్సు ప్రతి ఒక్కరికి దయచేయము. కాపాడి నీ కృపచేత ప్రతి వారిని భద్రపరచమని కోరుచు యేసు పరిశుద్ధంగా నడుచున్నాం తండ్రి. ఆమేన్. ఈ మార్కు సువార్తలో ఆఖరి అధ్యాయం 2 వచనాలు మనం చూసినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకములో జీవించుట అయిపోయింది. సిలువలో చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినం మృత్యుంజయుడై తిరిగి లేచాడు. మహిమ స్వరూపుగా శిష్యులకు కొన్నిసార్లు కనిపించి తన పునరుద్ధానాన్ని వారికి సాక్ష్య రూపంలో చూపించాడు. అది అయిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యులతో పాటు కనిపించి పరలోక రాజ్యానికి ఆరోహణుడై వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? పరలోక రాజ్యమునకు ఆరోహణుడై. చెప్పండి ఆ మాట అందరూ. ఆరోహణుడై వెళ్ళిపోయాడు. ఆరోహణుడై మేఘంలో వెళ్ళిపోయాడు. ఇలాగ వెళ్ళిపోయిన తర్వాత దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడయ్యాడు. వెళ్ళిపోయాడు కదా, గొడవలేదు అనుకోవడానికి వీల్లేదు. ఆయన ఇక్కడే ఉన్నాడని తరువాత రాస్తాడు. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన ఆజ్ఞ ఏంటంటే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని చెప్పాడు. ఇది సువార్త ప్రకటన ధర్మం అని మీకు కిందటి వారం చెప్పాను. ఆ ధర్మాన్ని వారు తూచా తప్పకుండా నెరవేర్చారు, అంతటా ప్రకటించారు. ప్రభు వారికి సహకారుడై ఉండి, ప్రభు వారికి సహకారుడై ఉన్నాడు అంటే వారితో ఉన్నాడు, వారితో ఉన్నాడు. మన వారికైనా పని చెప్పినప్పుడు మనం వారితో అనేక సార్లు ఉండం. కానీ దేవుడు చెప్పిన పని నీవు చేస్తున్నా, నేను చేస్తున్నా, ఎవరు చేస్తున్నా ఆయన మనకు సహకారుడై ఉంటాడు. ఏముంటాడు? సహకారుడు అంటే మన పక్కన ఉండి మనల్ని ధైర్యపరచి
మనకు కావలసిన శక్తినిస్తూ మన ఏర్పాట్లలో తోడయండి, మనల్ని కాచి కాపాడి భద్రపరుస్తాడు. ఎవడో రౌద్రుడై మెదడు కొట్టేస్తాడు అంటే కొడితే కొట్టవచ్చు, కానీ ప్రభు చూస్తూ ఉంటాడు. ప్రతి విషయాన్ని చూస్తూ నిన్ను బలపరుస్తూ నిన్ను కాపాడుతూ ఉంటాడు. వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు అని చెప్పబడిన వాగ్దానం. నా బిడ్డలకు ఏ హాని జరగకూడదని ప్రభువు చెప్పిన వాగ్దానం తప్పనిసరిగా మనతో ఉంటుంది. సహకారుడై ఉంటాడు. మనం పని చేయడానికి కావాల్సిన సహకారం ఆయన ఇస్తూ మనల్ని బలపరుస్తూ మనం ఏం మాట్లాడాలో చెప్తాడు. వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక్రియల వలన ప్రతి విషయం కూడా నేర్చుకొనాలి. విశ్వాసులు ఎలా పడితే అలా బ్రతికేయటం, ఏదోటి మాట్లాడేయటం, ఇది చాలా తప్పు. నేర్చుకొనాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ లెర్న్. నేర్చుకొనకపోతే ఒక మనిషి మూర్ఖుడు అవుతాడు. ఏమవుతాడు చెప్పండి? నేర్చుకొనాలి. సేవ చేయడానికి కూడా బైబిల్ ట్రైనింగ్ అవ్వాలి. బైబిల్ ట్రైనింగ్ అయిన తర్వాత సీనియర్ పాస్టర్ దగ్గర శిష్యరికం చేయాలి. ఇది అయిన తర్వాత అప్పుడు అభిషేకించి సేవకు పంపిస్తారు. ఇప్పుడు నెలకో క్లాస్ 12 క్లాసులు పెట్టేసి ట్రైనింగ్ ఇచ్చేసి అభిషేకం ఇచ్చేసి వెళ్ళిపో లోకంలోకి అంటున్నారు. వీడు వెళ్ళి 10 మందిలోకి వెళ్ళి ఏం మాట్లాడాలో అడిగి రాదు, ఏదో ఒకటి చేసి వస్తాడు. కాల్చుకుని వస్తాడు, కాల్చని వస్తాడు. విశ్వాసులు పాస్టర్లు నేర్చుకోలేమనుకోకండి. విశ్వాసులు సైతం ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా నేర్చుకొనాలి. ఏం చేయాలి? నేర్చుకొనాలి. నేర్చుకొనుట అనేది ఒక వ్యక్తి యొక్క అభివృద్ధికి దోహదం చేస్తారు. నేర్చుకొనుట దేవుని మహాకృపను బట్టి నేర్చుకునేటకు దేవుడు గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చాడు. నేను అనేక విషయాలు ఇప్పటికీ నేర్చుకుంటున్నాను. అందుచేతనే ఎవడైనా నా ఎదురుగుండా నోరిప్పాలంటే వాడు నోరు మూయించేస్తూ ఉంటాడు. వాడు గవర్నమెంట్ ఆఫీసర్ అవ్వచ్చు, పోలీస్ ఆఫీసర్ అవ్వచ్చు, ధనవంతుడు అవ్వచ్చు, పేదోడు అవ్వచ్చు. ఎవడైనా చిన్నప్పుడు ఇదే పద్ధతి, ఇప్పుడు ఇదే పద్ధతి. ఎందుకంటే నేను నేర్చుకున్నాను కనుక ఒక ధైర్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. శిష్యులు కూడా నేర్చుకున్నారు. ఏం చేశారు చెప్పండి? మరి మీరేం చేయాలి? చేతులు పైకి చెప్పండి. నేర్చుకోనాలి. నేర్చుకోనాలని చెప్తే ఇప్పుడే చేయకపోతే నువ్వు ఎక్కడ నేర్చుకుంటావు? నేర్చుకునే ప్రసక్తి నీకు లేదు. నేర్చుకోనాలి. నేర్చుకునడం ద్వారా వ్యక్తి పరిపూర్ణుడు అవుతుంది. బైబిల్లో బాగా నేర్చుకున్నవాడు ఎవడో తెలుసా? సొలొమోను మహారాజు. ఆయనకున్న జ్ఞానం నీకుంటే అసలు నేర్చుకోవు. ఆయన బాగా నేర్చుకున్నాడు. సామెతల గ్రంథం చదివితే తండ్రి చెప్పిన మాటలు సొలొమోను రాస్తాడు. పిల్లలు తల్లిదండ్రుల మాట వినరు. చాలామంది వినరు కనుకనే వాళ్ళు బాగుపడరు, మీరు బాగుపడరు, వాళ్ళు బాగుపడనివ్వరు. సొలొమోను దావీదు దగ్గర చాలా చిన్న బిడ్డ వల్ల నేర్చుకున్నాడు. పేతురు యేసు దగ్గర చిన్న బిడ్డ వల్ల నేర్చుకున్నాడు. పౌలు గమలీయేలు పాదముల యొద్ద నేర్చుకున్నాడు. నేర్చుకున్నట చేత గొప్ప భక్తులయ్యారు. ఇస్సాకు తండ్రి అయిన అబ్రహాము దగ్గర నేర్చుకున్నాడు. యోసేపు తండ్రి అయిన యాకోబు దగ్గర నేర్చుకున్నాడు. ఇలాగ భక్తాగ్రస్తులైన వారు ప్రతి ఒక్కరూ కూడా నేర్చుకొని మహాభక్తులైపోయారు. దేవుడు నేర్పించిన ప్రతిదీ నేర్చుకున్నాడు. మోషే గారి గురించి చెప్పక్కర్లేదు. 40 సంవత్సరాలు ఐగుప్తులో నేర్చుకున్నాడు. 40 సంవత్సరాలు అరణ్యంలో నేర్చుకున్నాడు. ఇంకొక 40 సంవత్సరాలు సేవ చేశాడు. ఇది నేర్చుకున్నట 80, పని చేయుట 40. మనమా తెలుసుకునే తక్కువ, చేసే అల్లరి ఎక్కువ వల్లే క్రైస్తవం కొన్నిసార్లు అల్లరి పాలైపోతుంది. క్రైస్తవం అల్లరి పాలవ్వకూడదంటే నేర్చుకుని వారు అయి ఉంటే ప్రభు మనకు సహకారుడై, పాస్టర్ అయినా, విశ్వాస అయినా, పెద్ద అయినా, స్త్రీ అయినా, పురుషుడైనా, చిన్నబిడ్డ అయినా నేర్చుకున్నాను. నేర్చుకున్నప్పుడు నువ్వు గొప్పవాడు అవుతావు, గొప్పదాని అవుతావు. తల ఎత్తువానిగా చేస్తాడు దేవుడు నన్ను. ఎలీషా ఏలియా వద్ద నేర్చుకున్నాడు. ఎలీషా బాగా ధనవంతుడు, బిజినెస్ చేయడం వచ్చు, కోట్లు సంపాదించడం వచ్చు. అయినప్పటికీ
మోటివాడైన ఏలియా ప్రవక్త దగ్గర ఎలీషా నేర్చుకున్నాడు. నేర్చుకున్నది అనేది ప్రాముఖ్యం. నేర్చుకున్నది అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. శిష్యులు నేర్చుకున్నారు. ప్రభువు చెప్పాడు, వారిని అభిషేకించాడు, లోకంలోకి పంపించాడు. మీరు మేడగదిలో కనిపెట్టిన తర్వాత అపోస్తల కార్యం గ్రంథం ఈ 2 వచనాల దగ్గర ప్రారంభమవుతుంది. మార్కు సువార్త ఆఖరి 2 వచనాల్లో అపోస్తల కార్యం గ్రంథం ప్రారంభించబడింది. ఇది ఒక విషయం. అలాగే అపోస్తల కార్యములు అనేది ఇప్పటికీ జరుగుతుంది. అపోస్తల కార్యం అనే గ్రంథం లోకా వ్రాసాడు. ఆ గ్రంథాన్ని లోకా వ్రాసాడు కానీ ఇప్పటికీ కూడా గ్రంథం రాయబడుచు ఉన్నది. ఇప్పటికీ కూడా గ్రంథము, మరి అందులో మీ గురించి ఏం రాస్తున్నాడో దేవుడు. అపోస్తలులైతే ఎవడు తన ప్రాణాన్ని ప్రేమించలేదు. ఎవడు తన ప్రాణాన్ని, అయ్యో పాస్టర్ గారు మేము అందుకే వచ్చామా, మా రోగం తగ్గటానికి వచ్చాం, మా బాధలు తీయటానికి వచ్చాం. ఇప్పుడే కదా మీ మనవడి గురించి సాక్ష్యం చెప్పారు, వ్యాధి తగ్గిందని. మీరు ప్రాణం త్యాగం చేయడం అంటారేంటి, ఇది కొత్త బాధలా ఉంది, వింత బాధలా ఉందని చెప్పేవాళ్ళు మీలో ఎవరన్నా ఉంటే అసలు మీకు ప్రాణం ఇచ్చిన వారు ఎవరు? కొంతమంది కానుకలు ఇస్తూ ఉంటారు, వెనక్కి ముందుకి కిందకి వెనక్కి లాగి ఇవ్వలేక బాధపడుతూ ఇస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఇవ్వక్కర్లేదు దేవునికి. అలాంటి పిసినుగొట్టు లోభులు దేవునికి అక్కర్లేదు. నీవిచ్చేది నీ చేతికి వచ్చిందంతా దేవునిది అయినప్పుడు ఆయనకి ఇవ్వడానికి బాధ ఏంటి అంటే నీకు విశ్వాసం పెరగట్లేదు. విశ్వాసం పెరగాలి. ఎన్ని రోజులు చూసినా ఎక్కడేసిన గొంగళన్న బతుకులుగా బతికేవాళ్ళు దేవునికి ఇష్టలు కాదు, పాస్టర్ గారికి ఇష్టలు కాదు, దేవుని సేవకు కూడా పనికిరారు. మీకు చాలా స్పష్టంగా చెప్తున్నాను. శిష్యులు ఒకటే చెప్పాడు పేతురు, మేము అన్నీ విడిచిపెట్టి వచ్చామన్నాడు. అలాంటిది మీకు ఏదైనా ఉందా? దేవుని కొరకు త్యాగం చేసిన సాక్ష్యం నీకు ఉందా? దేవుడు నిలబెడితే నిలబడుతున్నావు, సంపాదించుకునేలా చేస్తే సంపాదిస్తున్నావు, బతకమంటే బతుకుతున్నావు. కానీ దేవుని కొరకు త్యాగము చేయువారమై ఉండాలి. ఏమై ఉండాలి? ఒకసారి మీరు నోడుతూ చెప్పండి, ఎలా చెప్తారంటాను. ఏం త్యాగం చేయాలి? మా బిడ్డల కోసమే చేస్తామండి, మా చుట్టాల కోసమే చేస్తామండి, మా అమ్మ కోసం, మా బాబు కోసం చేస్తామండి, నా మొగుడు కోసం చేస్తాను, నా భార్య కోసం చేస్తాను. ఇలాంటి పనికిమాలిన సాక్ష్యాలు మీకు వద్దు. దేవుని కొరకు నువ్వేదన్నా త్యాగం చేసినట్టు దాఖలాలు ఉన్నాయా? హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరులు రాయబడ్డారు. అపోస్తలుల కార్యము గ్రంథంలో విశ్వాస వీరులు, అపోస్తలులు దేవుని సువార్త ప్రాణ త్యాగంతో ప్రకటించిన వారు ఉన్నారు. వారి జాబితా కంటిన్యూ అవుతుంది. వారి జాబితా ఏమవుతుంది? కంటిన్యూ అవుతుంది. వారి జాబితా రాయబడుతూ ఉంది. రాయబడే జాబితాలో నీ పేరు రాసిన కాడ నీ గురించి ఏమి రిమార్కు రాస్తున్నాడు దేవుడు. పరిశుద్ధాత్ముడు నిన్ను గురించి ఎలాంటి సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రవీణ్ పగడాల గురించి బోళ్ళు సాక్ష్యాలు మనం వింటున్నాం. మనం కూడా ధర్నాకి వెళ్ళి వచ్చాం మార్టీర్. ఓకే, చాలా మంచిది. ఆయన గురించి రాసింది ఏదో రాయబడింది, నీ గురించి ఏం రాయబడుతుంది? ఇంకా నువ్వు బతుకున్నావు కాబట్టి రాయబడే ఛాన్స్ నీకు ఉంది. ఏం రాసి ఉంటాడు దేవుడు, ఏం రాయబోతున్నాడు దేవుడు? ఒకసారి నిన్ను పరీక్షించుకో, పరిశీలించుకో. మాటలు చెప్పుకోవడానికి నేను ఉంటాయి, కానీ దేవుని వాక్యం వెలుగులో అది సరిచేయబడినప్పుడు నీ సాక్ష్యము అగ్నికి నిలబడుతుందా? నీ ప్రవర్తన అగ్నిలో నిలబడుతుందా? అపోస్తలుల కార్యములు లిస్టు కొనసాగుతున్న లిస్టులోనికి పేరు వెళ్తుందా? హెబ్రీలు రాసిన పత్రికలో హతసాక్షుల జీవితాల్లో నీరెళ్తుందా? విశ్వాస వీరుల జాబితా రాసుకొచ్చి హెబ్రీ 11లో అంటాడు కదా, గిద్యోను ఇకను ఏమి చెప్పుదును. వాళ్ళు చూసి మనం ఎగిరి గొంతులేస్తున్నాం, కానీ ఇప్పుడు మన గురించి ఏం చెప్పాలి దేవుడు? ఇకను ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా
ఏముంది అక్కడ? యెఫ్తా, దావీదు, సమూయేలను వారిని గూర్చి, ప్రవక్తలను గూర్చి వివరించుటకు సమయము చాలదు. వారి విశ్వాసం ద్వారా రాజ్యములు జయించిరి, నీతికార్యములు జరిగించిరి, వాగ్దానములను పొందిరి. ఏ వాగ్దానాలు? సంవత్సరానికి ఒకసారి ఇచ్చే వాగ్దానాలు కాదు, ప్రతిరోజు వాగ్దానాలు పొందుకున్నారు వాళ్ళు. సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గధారం తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలు అయిరి, అన్యుల సేనలను పారదోలిరి. చాలా మారాలి మనం. మరికొందరు తిరస్కారములను ఏంటి? మరికొందరు, హెబ్రీ 11 అధ్యాయంలో చదువుతున్నాను, మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి, రాళ్లతో కొట్టబడి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గంతో చంపబడిరి, గొర్రె చర్మలు మేక చర్మం వేసుకొని దరిద్రులైన శ్రమపడి హింస పొందుచు అడవులలోను కొండల మీదను గుహల్లోను సొరంగము తిరుగులాడుచు సంచరించిరి. అట్టివారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. చక్కగా బట్టలు వేసుకొని కుర్చీలో కూర్చొని ఫ్యానగాలిలో హాయిగా వాక్యం విని చుండిని రాయబడలేదు. నీ సాక్ష్యము సమయం వస్తే భరించేదిగా ఉండాలి. ఎలా ఉండాలి? భరించేదిగా ఉండాలి. భర్త భరించువాడు అని చెప్తారు. మగవాడు పెళ్ళి అవ్వాలంటే డబ్బులు సంపాదించాలి, భార్యను ప్రేమించాలి, ఎండలో మరగాలి, నీళ్ళలో మరగాలి. ఇక చాలా ఉన్నాయి, అవన్నీ చెప్తే ఇప్పుడు బాగుంది, పెళ్లి ప్రసంగంలోకి వెళ్ళిపోతాను. మళ్ళీ భరించువాడై ఉండాలి. మరి విశ్వాసం ఏమై ఉండాలి? నీవు కూడా సాక్ష్యమును, దేవుడిచ్చిన బాధ్యతను భరించే వ్యక్తివై, అందుకు దేవుడిని పిలిచాడు. నీ ద్వారా, నీ సాక్ష్యం ద్వారా నీ కుటుంబం, నీ సాక్ష్యం ద్వారా నీ వీధి, నీ సాక్ష్యం ద్వారా నీ కులం, నీ సాక్ష్యం ద్వారా నీ పనిచేస్తున్న చోట ప్రజలు వెలుగును పొందాలంటే నువ్వు భరించే వ్యక్తివై. పురుషుడికి ఇన్ని లక్షణాలు ఉండాలి. మరి క్రైస్తవునికి, విశ్వాసికి ఎన్ని లక్షణాలు ఉండాలి? చాలా ఉండాలి. ఎలా పడితే అలా బతికేసి అయిపోయిందిరా దుకాణం ఎత్తేసాం అంటే కుదరదు. దుకాణం ఎత్తేయడం కాదు, నేర్చుకొనాలి. శక్తివంతుడవు కావాలి, శక్తివంతురాలు కావాలి, జ్ఞానవంతుడు కావాలి, జ్ఞానవంతురాలు కావాలి, భరించి వ్యక్తివై ఉండాలి. హెబ్రీలు రాసిన పత్రిక 11 అధ్యాయంలో లిస్టులో నీ పేరు రావాలి. అపోస్తుల కార్యము లిస్టులో నీ పేరు రావాలి. అది రావటానికి ఈ ప్రసంగం, అది రావటానికి ఈ సంఘం, అది రావటానికి నువ్వు బాప్తిసం పొందావు, అది రావటానికే దేవుని మన్నతో నువ్వు చేర్చబడ్డావు, అది రావటానికే జాన్సన్ లాంటి అభిషేకం ఉన్నవాడిని నీకు అప్పచెప్పాడు. నువ్వు ఇష్టం గొంతులేయటం కాదు, నువ్వు గొంతులెత్తే నేను దేవుడికి లెక్క చెప్పాలి. మీకు ఏమి బోధించమన్నాడో, ఏమి నేర్పమన్నాడో దేవుడు, నేను అది నేర్పుతాను. నాకు గౌరవం అక్కర్లేదు. అయినా గౌరవం వాళ్ళు ఇస్తున్నారులే, మీరు ఇచ్చే గౌరవం ఎక్కువైపోతుంది, అరగట్లేదు. నాకు చాలా ప్రేమిస్తారు, మీరు గౌరవిస్తారు, నిజమే చెప్తున్నాను, అబద్ధాలు చెప్పట్లేదు. అయితే దేవుని ప్రేమించాలి, దేవుడిచ్చిన బాధ్యతను ప్రేమించాలి, నేర్చుకొని వివేకవంతులు కావాలి. యేసు ప్రభు శిష్యులు అనుకున్నారంటే వీళ్ళు ఎక్కడ చదువుకున్నారో, వాళ్ళు చదువుకోవటానికి జ్ఞానమైన యేసుతో 3.5 సంవత్సరాలు ఉంటే అది చాలదండి. ప్రతిరోజు నేర్చుకునేవాడు సొలొమోను వలె జ్ఞానవంతుడు అవుతాడు. సొలొమోను జ్ఞానవంతుడు అయ్యాడంటే వాళ్ళ నాన్న దగ్గర నేర్చుకోవాలి. నువ్వు జ్ఞానవంతురాలు కావాలంటే నీ దగ్గర అభిషేకించబడిన దైవజనుడు జాన్సన్ దగ్గర నేర్చుకోవాలి. ఊరవతలు ఎవరితో పుల్లయ్య ఎల్లయ్య దగ్గర నేర్చుకుంటానంటే కుదరదు. ఆ పుల్లయ్యలో ఎల్లలు యూట్యూబ్లు ఉంటారు, వాళ్ళు మీ కాపర్లు కాదు. నేను చాలాసార్లు చెప్తున్నాను ఈ మధ్యకాలంలో, మీలో అటు ఇటు గంతేసే బ్యాచ్ పెరిగిపోతున్నారు. ఎవడో ఉంటాడు, ఆడు నీకు చుట్టమైనట్టు, నీకు దగ్గర బంధువు అయినట్టు, నీకు కాపరైనట్టు ఏదో డ్యాన్సులు కొట్టకండి. క్రమంగా బ్రతకండి. విశ్వాసులు వల్ల బ్రతకండి. నీ కాపరికి నమ్మకంగా జీవించండి. నాకు చాలా విసుకొస్తుంది కొంతమంది ప్రవర్తనలు, అందుకే ఆ మాట వాడవలసి వచ్చింది. ఈయనంటే ఎలా మాట్లాడేస్తున్నాడు అనుకోకండి. అలాగన్నా మాట్లాడితే మీరు ఏమన్నా మారుతారేమో అని మాట్లాడవలసి వచ్చింది. మీకు కాపరి ఎవడు?
నిన్ను గురించి దేవునికి లెక్క అప్పచెప్పుచున్నవాడెవడు? నీ కొరకు జీవితాన్ని త్యాగం చేస్తున్న వారెవరు? ఎవరు? అసలు ఆ ప్రశ్న ఎప్పుడైనా వేసుకున్నావా? శ్రమలు కోర్చి, కష్టాలు కోర్చి, అవమానాలు కోర్చి, మరణ భయాలు కోర్చి నిలబడిన సంఘం పండితులు ఐపీసీ సంఘం. దీని అభిషేకంలోనికి వచ్చావు కనుక నువ్వు ధన్యుడవు, ధన్యురాలు. దిక్కులు చూడకు, అస్థిరతను వెతక్కు, స్థిరబుద్ధి కలిగి దేవుని సేవించండి. అపోస్తుల కార్యములో బైబిల్ పండితులు చెప్పేది ఏంటంటే, అపోస్తుల కార్యములు ఎవరి ద్వారా ప్రారంభించబడింది? శిష్యుల ద్వారా ప్రారంభించబడింది. శిష్యులు మేడగదిలో చేరి వారు ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. మీరంతా ఒక ప్రార్థన ఎప్పుడైనా చేస్తారా? ఇక్కడ ఉన్నారంటే మీ అందరి ప్రార్థన ఒకటి అవ్వాలి, మీ బోధ ఒకటి అవ్వాలి, మీ క్రమం ఒకటి అవ్వాలి, మీ గురువు ఒకడై ఉండాలి, మీరు నేర్చుకునే స్థలం ఇది అయి ఉండాలి. ఇదేది లేకుండా సంఘం పరిపూర్ణత రాదు. సంఘం అంటే విలువైనది. మీరందరూ ఒక రూపంలోకి రావాలి. ఐపీసీ పండితులు అనే ముఖం నీలో కనపడాలి. అర్థమైందా? ఎక్కడెక్కడో పేర్లు మన ముఖాల మీద రాస్తే ప్రసాద్ ముఖం మీద ప్రసాద్ పేరు రాయాలి, ఐపీసీ విశ్వాస ముఖం మీద ఎక్కడో ఏ రాయాలి? ఐపీసీ విశ్వాస ముఖం మీద ఏముండాలి? ఐపీసీ విశ్వాసనే ఉండాలి. నువ్వు ఎక్కడికి వెళ్తే అబ్బో నువ్వు అక్కడ వాడువా అందుకు ఇలాగున్నావు అని నిన్ను కూర్చి వాళ్ళు అదిరి వెనక్కి పడిపోలే. అంతే తప్ప ఏదైతే రాయి పళ్ళెరు కొట్టుకుంటా కన్నా సామెత ప్రతిసారి నెరవేరదు. క్రమము కలిగి దేవుని సేవించాలి. అందరూ స్తోత్రం చెప్పండి. అయితే ఒక గొప్ప విషయం చెప్తున్నాను మీకు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం ఆఖరిన ఒక మాట రాస్తాడు. ఈ లిస్టు రాసుకుంటూ వస్తున్నాడు దేవుడు. ఆ లిస్టులోనంట మన పేర్లు ఉంటే ఆ లిస్టు పర్ఫెక్ట్ లిస్ట్ అవుతుందంట. ఆ లిస్టులో మన పేర్లు వెళ్తే ఏమవుతుంది? పెట్టినారా? ఆ లిస్ట్ అక్కడ లేదమ్మా. దేవుడు రాస్తున్నాడు, అది నాకు కనపట్లేదు, నీకు కనపట్లేదు. వింటే ఏనకొద్ది అర్థం అవుతుంది ఆ లిస్ట్ ఏంటో. ఏంటి ఆ లిస్టు? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం విశ్వాస సాక్ష్యంతో ప్రారంభమై విశ్వాస వీరుల లిస్టు కొనసాగింది. ఆ లిస్ట్ వచ్చి 40వ వచనం దగ్గర ఆగింది. ఆ లిస్టు దేవుడు రాస్తున్నాడు. ఆ లిస్టులో ఎవరి పేర్లు ఎక్కాలంట? ఇప్పుడు కోట రేషన్ కార్డులో మా ఓల్డ్ పేరు, మా పెళ్ళైన కోడల పేరు ఎక్కాలి, పిల్లల పేర్లు ఎక్కాలని చూస్తారు కదా. ఈ లిస్టులో కూడా మీ పేర్లు ఎక్కితేనే కానీ ఆ లిస్టు పరిపూర్ణతలోకి రాదు. ఎవరి పేర్లు ఎక్కాలి? మన పేరు ఎక్కాలి ముందు. అలా ఎవరి మట్టుకు వాళ్ళు అనుకోవాలి. లిస్టు పరిపూర్ణతలోకి రావాలంటే మన పేర్లు ఎక్కాలని హెబ్రీ గ్రంథకర్త 11వ అధ్యాయాన్ని ముగిస్తున్నాడు. అందరూ స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఎవరి పేరు ఎక్కాలో చేయొచ్చు, చూపించండి. దేవుడి మళ్ళీ దీవించును గాక. పేరు అందులోకి ఎక్కాలంటే చాలా కష్టపడాలి. మరి నా సాక్ష్యం మీకు అందరికీ తెలుసు. ఎక్కడే పుట్టి పెరిగాను, నా గురించి అంతా తెలుసు మీకు. ఒక రకంగా చింతకాయ పచ్చళ్ళ జీవితం సేవలో నలిగిపోయింది. చిన్నప్పుడు ఇదే, మధ్యలో ఇదే, ఇప్పుడు ఇదే. డబ్బులు ఉన్నా ఇదే, డబ్బులు లేకపోయినా ఇదే. అందరూ కలిసి వచ్చినా ఇదే, అందరూ కలిసి రాకపోయినా ఇదే. దేవుని సేవ అంటే, దేవుని సాక్ష్యం అంటే మామూలుది కాదు. బడాయి కబుర్లు 4 చెప్పి, 4 పిట్ట కథలు చెప్పి నవ్వించేది దేవుని సాక్ష్యము కాదు. దేవుని సాక్ష్యము, దేవుడు నీకు ఇచ్చిన సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకోవటానికి దేవుడు సర్వశక్తులు ఒడ్డి నీకు సహాయం చేస్తాడు. నువ్వైతే అదంతా పక్కకు గంటేసి నీకు సొంత దారిలో పరిగెడతావు. అది కూడదనే లిస్టు తయారు చేస్తున్నాను. లిస్టు పరిపూర్ణం అవ్వాలంటే మన పేర్లు కూడా అందులోకి, అంటే అబ్రహాం గారి పేరు సార్థకం అవ్వాలంటే ఎవరి పేరు ఎక్కాలి? నీ పేరు కూడా ఎక్కాలి. అక్కడ నీ పేరు కొరకే ఖాళీ ఉంచాడు. ఇందాక నవ్వుతాను కానీ
కూతురు పేరు ఎక్కితే తల్లి పేరుకి ఖాళీ ఉండదు, తల్లి పేరు ఎక్కితే భర్త పేరుకి ఖాళీ ఉండదని కాదు. అందరికీ తగిన ఖాళీ ఉంది. ఎక్కేలాగా చేసుకోవాల్సిన బాధ్యత నీది, నాది. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక చక్కని మాట, మనందరూ సంతోషించే మాట ఇక్కడ రాయబడింది. హెబ్రీ 11:40. మనము లేకుండా వారు సంపూర్ణులు కాకుండా నిమిత్తము అనే మాట రాశాడు. మన పేరు ఆ లిస్టులోకి ఎక్కకపోతే అబ్రహాము సంపూర్ణుడు కాడు. మన లిస్ట్ ఆ పేరులోకి ఎక్కకపోతే దావీదు సంపూర్ణుడు కాడు. ఆ లిస్టులో మన పేరు ఎక్కకపోతే మోషే సంపూర్ణుడు కాదు. మన పేరు అందులోకి ఎక్కకపోతే పేతురు పేరు ఉంటే సార్థకము కానే. మరి పేరు ఎక్కాలంటే ఏం చేయాలి? మారాలి. ఎంతకాలం అజ్ఞానంలో బ్రతుకుతారు మీరు? దేవుని యొక్క ఏర్పాటు, మంచి ఎండలో నడిచాక అనుకున్నాను, పర్లేదురా నిలబడ్డాను అనుకున్నాను. ఆ వేళ ఎండ దెబ్బ కూడా కొట్టేసింది. నాతో పాటు తిరుగున్నాడుకు 4 రోజులు జ్వరం వచ్చేసింది. నాతో పాటు తిరుగున్నాడికి ఎన్ని రోజులు జ్వరం వచ్చింది? మరి నాకెందుకు రాలేదు? నేను మనిషినే కదా, నేను తిరిగాను కదా. జ్వరం మమ్మల్ని చూసి పారిపోవాలి. జబ్బులు రావని చెప్పను, జబ్బులు బాధ పెట్టవని నేను చెప్పను. జబ్బులు బాధ పెడతాయని కిందటి వారో చెప్పాను. అయినప్పటికీ ఏ కష్టం, ఏ బాధ, ఏ శ్రమ దేవుని కొరకు నువ్వు అనుభవించావో అది నీ పరలోక జీవితానికి విత్తనము లాంటిది. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంతే తప్ప అయ్యి బాబోయ్ ప్రతిదానికి అయ్యి బాబోయ్ 10 గంటలకు ప్రార్థన, అయ్యి బాబోయ్ 10 గంటలకు ఎవడొస్తాడు? మీరేం చేసైనా ఆనందించే ప్రజలు మీరు. మిమ్మల్ని చూసి ఆనందించడానికి నాకు మనసు లేదు. మీరు దేవుని కొరకు తయారైనప్పుడే మేము ఆనందించుతాం తప్ప మమ్మల్ని పొగడండి, 10 రోజులు భోజనం పెట్టండి, 1000 రూపాయలు కానుక ఇవ్వండి, ఎన్ని చేసినా మాకు ఆనందం కలగదు. మీరు దేవుని కొరకు సిద్ధపడుచున్న వధువు సంఘం వలె తయారైపోవాలి. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హతసాక్షుల కవళలోని పేరున్నదా? హెబ్రీ 11 అధ్యాయంలోని పేరు దేవుడు రాశాడంటావా? నేనెక్కడండి, నక్కెక్కడ, నాగలాకం అక్కడ, నా భక్తి అక్కడ అంటావు. అందుకు దేవుడిని ఎన్నుకోలేదు. అందుకు యేసు ప్రభు నీ కొరకు చనిపోలేదు. ఎరిగి బ్రతుకు, గ్రహించి బ్రతుకు, ధైర్యంతో అడుగు ముందుకు వేయి. ధైర్యంతో అడుగు ముందుకు వేయి. ఆసక్తి కలిగి దేవుని సేవించాలి. దేవుని సంఘం అంటే వారు రంపములతో కోయబడి బంధకములను ఖైదును అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి, ఖడ్గంతో చంపబడిరి, వేసుకుంటాక బట్టలు లేక గొర్రె చర్మాలు వేసుకొనిరి, మేక చర్మాలు వేసుకొని దరిద్రులైపోయి శ్రమపడి హింస పొందారు. అట్టివారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. అబ్రహాము కలిగిన సౌకర్యాలను ఏ రోజుని ప్రేమించలేదు. దావీదు కలిగిన సౌకర్యాలను ఏ రోజు ప్రేమించలేదు. యేసు ప్రభు ఈ లోకంలో సౌకర్యాల కొరకు ఆయన రాలేదు. ఆయన శిష్యులు సౌకర్యాలను ప్రేమించలేదు. ఆయన శిష్యులు అవమానాన్ని భరించారు, ప్రాణాలను త్యాగం చేశారు. అందుకని ఈ రోజున నేను పరిశుద్ధుడిని, పరిశుద్ధురాలని నువ్వు చెప్పుకోవడానికి అవకాశం వచ్చింది. నువ్వు చెప్పుకుంటున్నావంటే నీ సాక్ష్యం వెనకాల ఎవరొకరు రక్తపాతం ఉంది. ఒకవేళ ప్రవీణ్ పగడాల రక్తం చిందించాడు అనుకుంటే నీ పరిస్థితిలో నువ్వు చేసిన త్యాగం ఏదన్నా ఉందా? అసలు లేదా? తప్పించుకొని వారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరరు. పంట బాగా పండేటప్పుడు బుర్రకాయ మారిపోయింది. డబ్బులు చేతికి వచ్చేటప్పుడు బుర్రకాయ మారిపోతుంది. 4 ఏళ్ళు నోట్లోకి వెళ్ళేటప్పటికి 4 ఏళ్ళు వెళ్ళటం, 1 ఏళ్ళు వెళ్ళటం తేడా తెలుసా? తింటాకి సరిపడ్డా ఉండటం, 4 ఏళ్ళు వెళ్ళటం. 1 ఏళ్ళు వెళ్ళటం అంటే అర్థం ఏంటి?
ఒక 20 ముద్దలు తినేవాడికి ఒక ముద్ద తిండే దొరుకుతుంది అనుకో, ఆడు 19 ముద్దలు పస్తుతే ఉంటాడు. అది పస్తు ఉండటం అంటే. 4 ఏళ్ళు నోట్లోకి వెళ్ళేటప్పటికీ మనకు కొత్త కొత్త ఆలోచనలు వచ్చేస్తాయి. కొత్త కొత్త ఆలోచనలు వచ్చేసి దేవుని ఏర్పాటులోకి నువ్వు రావు. అది భక్తి కాదు, అది భక్తిహీనత, అది జ్ఞానము కాదు, మూఢత్వం. అది సాక్ష్యము కాదు, సాక్ష్యము లేనితనం. ఇట్టి స్థితిలో సంఘం ఉండడానికి వీల్లేదు, నీవు ఉండడానికి వీలు లేదు. అందరూ ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఈ లిస్ట్లో ఎవరి పేరు ఉండాలి? అది పాస్టర్ గారి మాటకు లోబడినోడు దేవుడి మాటకి ఎక్కడ లోబడతావు? పాస్టర్ గారి లిస్టులోకి వెళ్ళాడు, దేవుడి లిస్టులోకే వెళ్తావు. బోధ కఠినంగా ఉంటే నీ బతుకు మారాలి. బోధ మారదు, సత్యం మారదు, దేవుడు మారడు, పరిస్థితులు మారవు. మన ఇదే ప్రసంగం మన అక్కడ పాలకొల్లు ర్యాలీలో చేస్తే పెద్ద పెద్ద పాస్టర్ల కళ్ళు అంటుకున్నాయి. ఇంకా 10 సంవత్సరాలు బతకాలనుకున్నవాడు క్రైస్తవుడు కాడు నాకు నిలబడి. ప్రవీణ్ పగడాల చచ్చిపోయాడని జోహార్ అన్నారు చెప్తారు. నేను త్యాగం చేస్తానని చెప్పేవాడు దేవునికి కావాలి. ఇంకో 10 సంవత్సరాలు బతకాలనుకున్నాడు క్రైస్తవుడు కాదని చెప్పాను. మళ్ళీ ఆఖరి చెప్పాను అసలు మాట. 100 సంవత్సరాలు దేవుడు బతికిస్తే బతుకు, కానీ నీ ఆశ అలాగూ ఉండకూడదని చెప్పాను. ఏంటి? దేవుడు 100 సంవత్సరాలు అయితే బతుకు, కానీ ప్రభువా నన్ను బతికించు, నన్ను బతికించు. ఎవడు సప్పుగా నన్ను బతికించు ప్రభువా. ఈ పనికి మాలిన ప్రార్థనలు దేవునికి అక్కర్లేదు. యుద్ధానికి వెళ్ళేవాడు బతకడానికి వెళ్ళడు. యుద్ధానికి వెళ్ళేవాడు ఎప్పుడు బతికొస్తాడు? యుద్ధంలో జయం వస్తే బతికొస్తాడు. అవసరమైతే చస్తాను అని యుద్ధానికి వెళ్తాడు తప్ప బతికే ఉంటాను నాకు బాండు రాసిచ్చువాడు ఎవడని యుద్ధానికి వెళ్ళేవో బుద్ధి లేనివాడు ఎవడు ప్రపంచంలో ఉండడు. అందరూ స్తోత్రం చెప్పండి. క్రైస్తవ జీవితం కూడా పోరాటం. సర్వాంగ కవచం ధరించుకోవాలి. ఎఫెసీయులు 6 ప్రకారంగా సర్వాంగ కవచం, దేవుడిచ్చు సర్వాంగ కవచం. నువ్వు వేసుకునే సర్వాంగ కవచము కాదు. ప్రవీణ్ గారు హెల్మెట్ వేసుకున్నాడు. ప్రవీణ్ గారు హెల్మెట్ తీసి కొట్టేశారు. ఒకవేళ దేవుడిచ్చు సర్వంగా కవచం ఆయనతో ఉంటే ఆయన బ్రతికేవాడే. ఆయన చనిపోవడం దేవుని చిత్తం కనుక ఆయన చంపబడ్డాడు. అయినప్పటికి కూడా మన కళ్ళు గుడ్డితనంతో కప్పేసి యాక్సిడెంట్ అయింది చచ్చిపోవడం చెప్పాలని రకరకాల శక్తులు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆ శక్తులకు దేవుడు బుద్ధి చెప్పునుగాక. కానీ దేవుడిచ్చు సర్వంగ కవచాన్ని కప్పుకొని మనము దేవుని కొరకు పోరాడు వారమై, అందుకు దేవుడిని ఎన్నుకున్నాడు. కానీ సచ్చు కబుర్లు చెప్పడానికి ఇలాంటి ఏసీడీసీ భక్తి దేవునికి అక్కర్లేదు. దేవుని కొరకు నిలవబడాలి. మరి నా గురించి మీకు ఏం తెలుసో తెలియదు. ఇక్కడ ఏం మాట్లాడతానో బయట కూడా అదే మాట్లాడతాను. ఒకసారి ఒక ఆయన అంటున్నాడట, మన ఎక్కడికో వెళ్ళాం, ఆయన ఇంకో నాకు తెలిసినోడితో అంటున్నాడట, జాన్సన్ గారు అంతా బాగానే మాట్లాడుతున్నాడు కానీ కాస్త పవర్ఫుల్గా మాట్లాడుతున్నాడు ఏంటి అన్నాడు. అంతా బాగానే మాట్లాడుతున్నాడు, సరిపోయింది కదా, బండి ట్రాక్లోనే ఉంది. కానీ పవర్ ఎక్కడి నుంచి వచ్చింది? నీకు కూడా పవర్ రావాలి. ఏం రావాలి? ఆ పవరే పరిశుద్ధాత్మ. ఆ పవరే పరిశుద్ధాత్మను కలిగి మనం ధైర్యవంతులపై సాక్ష్యాన్ని కలిగి జీవించుదాం. దేవుడి వాక్యం మీ కొరకు దీవించునుగాక. అవకాశం మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. గొప్ప దేవా, కనికరము కలిగిన దేవుడా, నీ బిడ్డలను అగ్ని జ్వాలలుగా మార్చు, అగ్ని కణికలుగా మార్చుము. ఉద్యము కలిగిన మేలు బంగారు వలె బిడ్డలు తయారు చేయము. వారి సాక్ష్యాన్ని బలపరచము. ఎత్తబడిన వాక్యాన్ని బిడ్డల కొరకు దీవెనకరంగా చేయము. ఆత్మవరములు దయచేయము, ఆత్మ నింపుదల దయచేయము తండ్రి. హల్లెలూయా.
hallelujah, 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 hallelujah. హత సాక్షుల వలె, బలమైన వారి వలె, తాడుకుని వారి వలె, తట్టుకుని వారిని బిడ్డల బలపరచు, విడుదల వేసేది. సాతాను కుయుక్తులు పారద్రోలు, స్వార్థబుద్ధిని పారద్రోలు, కురస మనసును పారద్రోలు. నీ కృప చూపించు, తయారు చేయి, భద్రపరచం తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధులైన మా దేవాని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ సమయంలో విత్తబడిన వాక్యాన్ని బిడ్డల కొరకు దీవెనకరంగా చేయము. లైవ్ చూస్తున్న వారిని నీ కృపలో వారిని బలపరచు, నూతనపరచము, వారి ప్రతి అక్కర తీర్చు. విశ్వాస కుటుంబాలకు చెందిన అనేక మంది దేశ విదేశాల్లో ఉన్నారు, వారిని కాచి కాపాడు. సాక్ష్యంలో చెప్పబడిన వారి కొరకు ప్రార్థిస్తున్న వారికి స్వస్థత, విడుదల, క్షేమాన్ని కలిగించు. నీ బిడ్డలను క్రొత్త అనుభవాలతో నింపి ధైర్యశాలుల వలె నిలవబెట్టి విశ్వాస వీరుల జాబితాలో వీరి పేర్లు ఎక్కున్నట్లు వీరికి సిద్ధపాటు దయచేయము. అటు రూపాంతరం చేయ నీ ఆత్మను ఒక్కొక్కరిపై ప్రోక్షించి నీ ప్రతివేదన ప్రసన్నత వారికి దయచేయము. ఈ లైవ్ చూస్తున్న వారి జీవితంలోని కార్యం జరిగించు, రక్షణ సాక్ష్యమును అభివృద్ధిపరచు, విశ్వాస సాక్ష్యాన్ని అభివృద్ధిపరచు, ఆత్మవరములతో వారిని నింపి అభివృద్ధిపరచమని. ఏ విషయాల వైపు కలిగి నీ వైపు చూస్తున్నారు వారి ప్రతి అక్కర నీ సమృద్ధిలోంచి తీర్చి ఫలించి అభివృద్ధి పొందు బిడ్డలుగా ప్రతి వారిని తయారు చెప్పి కోరచ్చు, తోడైనమని కోరచ్చు. యేసు పరిశుద్ధ నామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.